హలో నమస్తే అండి, అందరికీ శుభోదయం. ఈరోజు పొద్దుటే మిమ్మల్ని అలాగా ఆకాశ మార్గంలో పైకి తీసుకెళ్ళి గగన విహారం చేయించి మళ్ళీ కిందికి తీసుకొద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, బహుళ అంతస్తుల బిల్డింగ్లు. ఈ జూబ్లీహిల్స్ ఫిలిం నగర్లో ఉన్న రామ్నాథ్ స్టూడియో పక్కన ఉన్న బిల్డింగ్స్ అండి. ఇంకొక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్లో ఇవి కంప్లీట్ అయిపోవచ్చండి. సో అటు పక్క నుంచి చూస్తే ఇదంతా జూబ్లీహిల్స్ అండి. ఈ జూబ్లీహిల్స్ ఇది ఫిలిం నగర్ ఏరియా. 18 బస్తీలు ఉన్నాయి కదండి, ఆ పక్కన చెరువు ఫిలిం నగర్ కుంట అంటారు. అలాగే ఇదంతా జూబ్లీహిల్స్ ఏరియా అండి. పెద్దమ్మ గుడి వైపు అటువైపు హైటెక్ సిటీ, పద్మాలయ రామ్నాయుడు బ్యాక్ సైడ్, పద్మాలయ బ్యాక్ సైడ్ ఇదంతా మళ్ళీ తిరిగి ఇలాగా ఈ చూపించే ప్రయత్నం కింద మీకు రౌండ్గా చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఫిలిం నగర్ చెరువు దగ్గరకు వచ్చేసాం. సో ఈ విధంగా సిటీ ఎలా ఉంటుంది అని చూపించే ప్రయత్నంలో మీకు అలాగ ఆకాశంలోకి తీసుకెళ్ళి కొద్దిసేపు పొద్దుటే మీకు ప్రశాంతంగా ఉంటుందని గహన విహారం చేయించి అలాగే సూర్యోదయం కూడా చూపించే ప్రయత్నంలో ఈ వీడియో చేయడం జరిగిందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా నచ్చింది ఏంటనేది మొత్తం అంతా ఆడియో పెడితే ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతో కొంచెం మ్యూజిక్ పెడతాను. సో పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ నిర్ణయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. ఓకే అండి, మ్యూజిక్ స్టార్ట్ చేద్దామంటారా మరి? ఓకేనా? చాలా టైం ఉంది కాబట్టి ఇంకా ఇదంతా ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ నుంచి మోహన్ బాబు గారి ఇంటి దగ్గర నుంచి అలా కిందికి వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ తిరిగి సేక్పేట్ నాలా వైపుకి వెళ్ళే దారి అండి ఇది. అది చూస్తున్నారుగా ఎలా ఉందని ఇది. సో మార్నింగ్ టైంలో కాబట్టి ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ చాలా తక్కువ. ఇది ఫిలిం నగర్ లేక్ అండి. ఇక్కడ ఉన్న మొత్తం ఇంతకుముందు డ్రైనేజ్ వాటర్ అందరూ ఈ వాటర్ అంతా కూడా ఈ ఫిలిం నగర్ లేక్లోకి వెళ్ళేది. ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఇక్కడ ఏవైతే ఈ అపార్ట్మెంట్స్ పెద్ద పెద్దవి ఉన్నాయో పక్కనే విల్లాస్ ఉన్నాయి. అవి ఇప్పుడు కాదండి, ఫిలిం నగర్ స్టార్ట్ కాకముందు నుంచి విలాస్ అక్కడ స్టార్ట్ అయిపోయాయి. ఆ విలాస్ వెనక కూడా ఇంకో చెరువు ఉందండి. ఆ చెరువు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కరువు అయిపోయింది అనుకుంటున్నాను. ఈ బిల్డింగ్ వెనకనేమో పద్మాలయ స్టూడియోస్ ఉంటుందండి. వెనక వైపు అదంతా జూబ్లీహిల్స్ దర్గా అటువైపు అండి. అదంతా బ్యాక్ సైడ్ అది. ఈ కన్స్ట్రక్షన్ ఇప్పటికే దగ్గర 56 అంతస్తులు అనుకుంటాను ఇది టోటల్గా. లాస్ట్ అక్కడికే 56 అంతస్తులతో ఆపేస్తారా లేకపోతే ఇంకా పెంచుతారనేది క్లారిటీ లేదు. ఇదంతా ఆ చెరువులు ఉన్నవి. అక్కడ చెరువు కూడా ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. మొత్తం జంగిల్, కాంక్రీట్ జంగల్ అయిపోయింది. పొద్దుటే కాబట్టి కొంచెం మంచు కురుస్తున్నలాగా తెల్లటి పొగ అలుముకొని ఉండటం వల్ల క్లారిటీగా లేదు. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అప్పటి వరకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. మీ అమూల్యమైన సలహాను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోకు నెక్స్ట్ ఏంటి ఆడియో వాయిస్ ఓవర్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.